జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. ఏపీ కేబినెట్లో సీఎం మెచ్చిన మంత్రుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే సీఎం చంద్రబాబు జై కొడుతున్నారట. పవన్ తర్వాతే మిగతా మంత్రులు అన్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంకే సీఎం టాప్ మార్కులేసినట్లు సమాచారం. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని రంగాల్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నారనలో ఎటువంటి సందేహం లేదు. టాప్ గేర్లో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకే జై కొట్టిన సీఎం చంద్రబాబు. కేబినెట్లో బాబు మెచ్చిన మంత్రుల్లో పవన్కే అత్యధిక మార్కులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ తనదైన మార్కును చూపిస్తూ జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్రను లిఖించారు. తన వాక్చాతుర్యం, తన నడవడిక, తన ఆలోచన విధానంతో దేశ రాజకీయ నేతలకే షాక్ ఇచ్చారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెచ్చిన మంత్రుల్లో పవన్ కళ్యాణ్ టాప్ పొజిషన్లో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాతి మిగతా మంత్రులు ఉన్నట్లు సీఎం చంద్రబాబు భావిస్తున్నారని ఇన్సైడ్ సమాచారం. సీఎం చంద్రబాబు పెట్టుకున్న బెంచ్ మార్కుని రీచ్ అయిన మంత్రుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్లో ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పని విషయంలో పరుగులు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. పనంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే పని. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు పని రాక్షసుడు అని చెప్పాలి. 30 ఏళ్ల క్రితం బాబు సీఎంగా ఎంత చురుగ్గా, డైనమిక్గా ఉంటారో ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉంటున్నారు. బాబు తనతో పాటు తన సహచర మంత్రులు కూడా అలాగే పరుగులు తీయాలని కోరుకుంటారు. అంతటితో ఆగకుండా పనిలో ఎవరైతే స్లోగా ఉంటారో వారిని పరుగులు పెట్టిస్తారు. అంతేకాదు వారికి కూడా పారామీటర్స్ పెట్టి అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ప్రతి నెలలోనూ మంత్రుల పనితీరు మీద మదింపు చేస్తూ బాబు వస్తున్నారు. దానిని ఓ రకంగా చెప్పాలంటే మంత్రుల పనితీరు ప్రోగ్రెస్ రిపోర్టులుగా చెబుతుంటారు. మరోవైపు చూస్తే చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మంత్రులంతా సక్రమంగా పనిచేయాలని సూచనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తయింది. దాంతో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఖచ్చితమైన అంచనాకు వచ్చారని అంటున్నారు. ఆయన అందరి మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరెవరు తన వద్దకు వచ్చి ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు, ఎవరి వద్ద ఎక్కువ పెండింగ్లో ఉన్నాయన్న దాని మీద కూడా బాబుకు పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన మంత్రులతో చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉన్న మంత్రులు వీరే అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. బాబు పెట్టుకున్న బెంచ్ మార్కుని రీచ్ అయిన మంత్రులుగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్లో ఉన్నారని అంటున్నారు. ఇక ఆ తర్వాత మిగతా మంత్రులున్నట్టు సమాచారం. పవన్ తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి సత్యకుమార్, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రుల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. వారిని తమ శాఖల మీద దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు మరింత సమయం కూడా ఇస్తారని కొందరు నేతలంటున్నారు.
ఏపీ కేబినెట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను 100కు 100% నిర్వహిస్తూ తానేంటో చెప్పకనే చెప్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతూనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ, పర్యావరణ శాఖలను పర్యవేక్షిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏ శాఖ ఇచ్చినా సరే ఆ శాఖలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఆయా శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ మార్గదర్శిగా నిలుస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఒకే రోజు 13,326 గ్రామ సభలను నిర్వహించి గిన్నిస్ రికార్డ్స్ను సాధించారు. అలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి రికార్డులు మరెన్నో ఉన్నాయి. మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ కేబినెట్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. పవన్ లాగే మిగతా మంత్రులు కూడా చక్కటి పనితీరుతో సీఎం మదిలో ఛాన్స్ కొట్టేయాలి. లేకపోతే చంద్రబాబు మార్కు చర్యలకు కూడా ఆస్కారం ఉంటుందని అంటున్నారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 24 మందికే ఛాన్స్ ఇచ్చారు అంటే 140 మంది ఇంకా ఉన్నారు. 24 మంది వారు అనుకోకుండానే వరాలిచ్చి మరీ కీలక శాఖలను అప్పగించారు. అటువంటి వారు తమకు లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ ప్రస్తుత మంత్రులతో ఎవరైనా చంద్రబాబు ఆశించినట్లుగా కనుక పనితీరుని మార్చుకోకపోతే కీలక నిర్ణయాలకు కూడా బాబు వెళ్లే అవకాశాలుంటాయని అంటున్నారు.